హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సునంద. ఏంటి మజ్జిగైరమ్మ టెంపుల్ బ్లాగ్ అని పెట్టి నైట్ రైడ్ ఎక్కడికో వెళ్తున్నట్టుందని చూస్తున్నారా? వెయిట్ చేయండి, చూడండి. ఇక్కడైతే మేము వెహికల్ పెట్టుకొని మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం, మా వదిన వాళ్ళు, మేము, అక్క వాళ్ళు, శైలు వాళ్ళు మొత్తం అందరం వెళ్తున్నాము. ఇక్కడ వెహికల్లో అయితే మేము ఎగ్జాక్ట్ 4:30 or 5కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ తెల్లారింది అండ్ పడుకొని ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ, నా కొడుకు ఇద్దరు కలిసి ఆడుతున్నారు. ఇక్కడ గాన్వి కూడా ఆడుతుంది. వీళ్ళిద్దరు బాండింగ్ మామూలుగా కాదు. అదేం చేస్తే వీడు అదే చేస్తాడు, వీడేం చేస్తే తను అదే చేస్తుంది. చిన్నపిల్లల మారు వాడితో ఆడుకుంటుంది. మంచి ఫన్ ఉంటుంది వీళ్ళిద్దరితో కలిస్తేని. చూడండి, ఇక్కడ అలా ఉంటుంది, మామూలుగా కాదు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, పిల్లలతో ఇబ్బంది అవుతుందని. అండ్ 7-7:30 అలా అవుతుంది. టిఫిన్ చేద్దామని అక్కడ ఆగాము. అండ్ రోడ్ సైడ్ ఇక్కడ పిల్లల బాధ పిల్లలది, మా బాధ మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి పడకపోతే తర్వాతే మాకు ఏదైనా ఫస్ట్ తినేయాలి. ఇక్కడ పిల్లలు కూడా ఆడుతున్నారు, చూస్తున్నారు. ఇక్కడ అందరూ కూర్చున్నారు, పాపం ఆకలితో ఉన్నారు, ఎందుకంటే 4:30 నుంచి వెయిట్ చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ గ్యాస్ అయిపోయింది కదా, ఇక్కడ పొయ్యి మీద చేయడం వల్ల అందరికీ లేట్ అయిపోయింది టిఫిన్. వాళ్ళు పాపం చాలా ఫాస్ట్గా చేశారు మా వల్ల. వీడియో ఏం పెద్ద లెంత్గా ఏముండదు, కాకపోతే నా మాటలు చూసి మీరు ఎవరు నవ్వుకోకండి, ఎందుకంటే ఇలానే మాట్లాడతాను, మీకు తెలిసిందే కదా. ఇక్కడ చూడండి, తర్వాత మా వాడు అండ్ మరదలతో ఆడుతున్నాడు వాళ్ళ మా అమ్మతోని. ఫుల్ నవ్వుతున్నారు ఇద్దరు కలిసి, ముద్దు కూడా పెడుతున్నాడు చూడండి. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది. చూడండి, నేచురల్గా భలే అనిపించింది, పీస్ఫుల్గా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత. ఇక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఎంటర్ అయితే అవుతున్నాము, ఇలా ఉంది చూడండి. ఇక్కడైతే మేము ఒక షెటర్లా ఉంది, అది తీసుకున్నాము మాట్లాడి. ఇలా మొత్తం అందరూ మేము వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే వంటలు చేసుకొని అందరూ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తర్వాత దర్శనంకి వెళ్ళి చూసాం. మొత్తం అంతా చూపిస్తాను చూడండి. ఇక్కడ అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అండ్ అక్క, అంతా పీస్ఫుల్గా నేచర్గా భలే అనిపించింది చూడడానికి కూడా. ఇక్కడ ఆల్రెడీ అక్కడ వంటలు కూడా చేసి వాళ్ళే ఇస్తారంట, కాకపోతే మేము వెళ్ళింది లేడీసే కదా అనేసి ఇంకెందుకులే అని మేమే వంటలు చేసుకొని అప్పుడు వెళ్ళేసరికి టెంపుల్కి ఫుల్ రష్ ఉంది. మీకు టెంపుల్ దగ్గర కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మా కోడలి పిల్లతను ఎలా చూస్తుందో, టెంపుల్ దగ్గర వ్యూ అయితే ఎలా ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే చూడండి, మొత్తం అంతా భలే అనిపించింది. ఇదే అనమాట టెంపుల్ బయట అయితే ఇలా ఉంది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే చూడండి. ఇక్కడ కుంకుమ అయితే చాలా ఫేమస్ అంట, చాలా టైప్ ఆఫ్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చిన్న చిన్న సిమిలర్ కలర్స్ అంతే డిఫరెంట్, చాలా బాగున్నాయి కుంకుమ అయితే, సింధూరు అండ్ అన్నీ. ఇక్కడ ఈ పాప చూడండి, నేను ఫోటో తీసుకుందాను వెళ్తుంటే ఆ పాప నా వైపే చూస్తుంది కెమెరా పట్టుకున్నానని. ఈ బామ్మ ఇయర్ రింగ్స్ ఏదో డిఫరెంట్గా ఉన్నాయని వీడియో తీసాను, ఎందుకు తీసాను నాకు కూడా తెలియదు. సమ్మర్ అనేసి ఇక్కడ కుల్ఫీ ఐస్ క్రీమ్ తిందామనేసి అంటే రమ్మని చెప్పాను. అందరం ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాము. తినేసి ఇంక తర్వాత ఫొటోస్ యాజ్ యూజువల్గా ఫొటోస్ అండ్ ప్రసాదం అలా కొంచెం తినడం అన్నీ తీసుకొని వచ్చాము. తర్వాత ఇక్కడ చూడండి, మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఫుల్ వంటలు అయితే ఆ రోజంతా మా బ్రో అండ్ మా హస్బెండ్ వాళ్ళు చేశారు. మా బ్రో ఎక్కువ చేశారు, మా అన్నయ్యని. ఇక్కడ చూపిస్తాను చూడండి తర్వాత ఎవరు చేశారో వంటలు, బాగా చేస్తాడు. ఇక్కడ గాన్వి అండ్ మా అమ్మాయి, మా తోటికోళ్ళ వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ ఫుల్ ఆడుతున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే కొన్నారు వాళ్ళ బాబాయ్, అందుకే తింటున్నారు. ఇంకా అలా అయిపోయింది. 2-2:30 అయిపోయింది లంచ్ చేస్తున్నాం. ఫస్ట్ మేము వెళ్ళాం కదా, తర్వాత మళ్ళీ అందరం కలిసి వెళ్ళాము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ చూడండి, మా వాడు గోవిందా అంటున్నాడు. టెంపుల్ కనిపిస్తే చాలు గోవిందా అంటాడు. ఫుల్ రష్ ఉంది. ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ ముడుపుల చెట్టు అంటారంట. అక్కడ మనసులో ఏం కోరుకొని అక్కడ ముడుపు కడితే నెరవేరుతుందంట. అక్కడ జనాలు అంటున్నారు, అందరు కడుతున్నారు కూడా. మేము కట్టలేదు, చాలామంది కడుతున్నారు. ఏంటి అంటే ఇక్కడ విచిత్రంగా చాలా డిఫరెంట్గా ఉంది అమ్మవారు అయితే. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓన్లీ శరీరం లేకుండా ఓన్లీ ముఖం మాత్రమే కనిపించేలా ఉంది రాయగఢలోనే. ఇక్కడ చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది చూసేసరికి. మాకు ఇక్కడ దర్శనంకి అయితే వెయిట్ చేస్తున్నాం, ఫుల్ రష్ ఉంది అప్పటి వరకు. ఇప్పుడు మేము వెళ్ళేసరికి అయితే పర్లేదు. కంపల్సరీగా మీరు కూడా చూస్తే దర్శనం చేసుకున్నప్పుడు మీరు కూడా ఆటోమేటిక్గా దండం పెడతారు, చేతులు రెండు నమస్కరించి. ఇక్కడ చూడండి, మా అక్క లైన్లోకి అయితే దూరింది. ఇక్కడ అమ్మవారి పోము అయితే చాలా ఫేమస్ అంట, చాలా ఫలిస్తుందంట. చూడండి, ఇక్కడ అమ్మవారి రూపు చూస్తే మీరు ఆటోమేటిక్గా మీ 2 చేతులు దండం పెడతారు ఎత్తి. చూడండి, చాలా భయంకరంగా, అహంకారంగా, చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా. చూడండి, మీరు కూడా స్లో మోషన్ పెట్టాను. ఇది అమ్మవారి రూపం అయితే చూడండి. యాక్చువల్గా నాకు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంది. చిన్న క్లిప్ అయితే తీశాను, అది కూడా మీకు చూపించడానికని. అలా అయితే ఉంది అమ్మవారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా బయట అయితే ఇలా ఉంది, మొత్తం అంతా లొకేషన్ అంతా ఇలా ఉంది. ఇక్కడ కూడా ముడుపులు కడతారంట, ఇక్కడ కోరికలు నెరవేరుతాయని, అనుకున్నవన్నీ నెరవేరుతాయని. ఇది బయటికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది. అండ్ ఇక్కడ
గుర్రం అనేది ఉంటది ఇక్కడొకటి. చూపిస్తాను, వీడియో తీసానో లేదో తెలీదు కానీ ఇక్కడ తర్వాత ప్రసాదం అయితే తింటున్నాము. ఇక్కడ గుర్రం ఒకటుంటది. అంటే ఎగురుతున్నట్టు ఉంటదనమాట. అది 5 క్వింటాలంట ఎత్తడితో ఉంటదంట. ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ అమ్మవారు అక్కడ ప్రజల్ని కాపాడుతూ ఉండేదంట. అండ్ అంతే ఇలా దర్శనం అది అయిపోయింది. మొత్తం 3:30 అయిపోయింది. మా అక్కకైతే కొంచెం ఫీవర్ అయితే వచ్చింది ఆ రోజు. ఇంకా వెయిట్ చేస్తున్నాం వెహికల్ స్టార్ట్ అవుద్దామనేసి ఇంటికి వెళ్ళిపోవడానికి. అండ్ అప్పటికే 3 ఆర్ 4 అయిపోయింది అక్కడే. అండ్ బ్రిడ్జ్ దగ్గర అయితే కొన్ని ఆగి ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇలా ఉంటది గ్యాంగ్‌తో మొత్తం అందరం అయితే. ఫుల్ ఎంజాయ్, ఫన్ చేసాం. నాకు తెలిసినంత వరకు చెప్పాను. స్టోరీ అయితే నాకేం తెలీదు. అక్కడ చూసి చదివిందే నేను చెప్పాను. అండ్ వ్యాన్‌లో అంతాక్షరి ఆడుకుంటున్నాం. ఇక్కడ హీరోస్ కోసం గొడవ ఆడుతున్నారు మొత్తం అందరూ కలిపి. మా మరిది అండ్ అక్క మొత్తం అందరూ కూడా. అలా ఉంటది. మామూలు ఫన్ కాదు అప్పుడు. ఎళ్ళలేదని ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకుంటూనే ఉన్నాం కంటిన్యూయస్‌గా. ఫుల్ ఫన్ను. ఇలా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూసేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. షే అంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్. అండ్ ఈవినింగ్ 10:30 ఆర్ 11 అవుతుంది. ఆ టైంలో కూడా మేము లేచి ఫుల్ డాన్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకా లంచ్‌కి, డిన్నర్‌కి టైం అవుతుందని ఎక్కడో దగ్గర ఆపండి వెహికల్ అంటే 10:30కి ఆపి అండ్ డిన్నర్ చేసి